హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సంధ్య వ్లాగ్స్. ఇక బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉందన్నమాట. వీడియో మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు టీవీ చూస్తుంటారు అనమాట. వాయిస్ కొద్దిగా చిన్న పెట్టట్లేదు, అందుకే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఎందుకని చెప్పి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈరోజు చాలా బాధపడితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అదేంటో చెప్తాను కానీ ముందు ఈ వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. అప్పుడే కదా నేను ఎందుకు బాధపడుతున్నాను ఏంటి అనేది తెలిసేది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏంటంటే నేను ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అదే సెల్ఫీ స్టిక్, అందరికి తెలిసిందే కదా, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటామన్నమాట. సో నేను అలా తీసుకున్నాను. ఇక దీని గురించి మీ నుంచి మీకు ఏమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయాలి. ఇక నేనేది అనుభవించాను అనేది మీకు కూడా చెప్తాను అనమాట. సో ఇప్పుడు నేను ఎన్నోది వాడుతున్నానంటే సెల్ఫ్ స్టిక్ 4వ అన్నమాట. అంటే ఇప్పటి వరకు 4 వాడాను. అంటే ఫస్ట్ తీసుకున్నాను, దాన్ని ఎక్కడ పోగొట్టేసానో తెలియదు అనమాట. ఇంకా 3 అనమాట నాని. ఇక 3 తీసుకున్నాను. 3 ఒకటి లైట్ సరిగా వాడదు, ఒకటేమో రిమోట్ పనిచేయదు, ఇంకా ఒకటేమో మనం స్టిక్ అదే మొబైల్ పెడతాం కదా, మొబైల్ పెట్టే కాడ పైన ఒకటి కింద ఒకటి బటన్స్ వస్తాయి కదా, అది ఒకటి పెడుతుంటేనే ఇరిగిపోయింది అనమాట. అది ఎక్కువ రోజులు అయితే అసలు పనిచేయదు అనమాట. నేను అసలు ఎక్కువ రోజులు కూడా వాడలేదు. ఇంకోటి ఏంటంటే మనం మొబైల్ పెట్టే కాడ లైట్ ఉంటుంది కదా, ఆ లైట్ కూడా ఒకటి డిమ్గా పడుతుంది, ఒకటైతే అసలు పడనే పడదు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం వీడియో లెంత్ తీసుకుంటాం, అది స్టిక్ లెంత్ తీసుకుంటాం కదా, అది మనం కొద్దిగా లెంత్ కావాలి అని లెంత్ పెట్టుకుంటాం కదా, ఆ లెంత్ పెట్టే టైంలో అదంతలకు అదే కిందికి పడిపోద్ది అనమాట. అట్లా చాలా అంటే కొద్దిగా టైట్గా ఉంటాయి కదా స్టిక్, మనం ఎట్లా పెడితే అట్లా కూర్చుంటాయి కదా, అట్లా కాదనమాట. అదంతలకు అదే సడన్గా పడిపోయేది అనమాట. ఒక ప్రోడక్ట్ ఇట్లా అనమాట. ఒకటేమో ఫస్ట్ నేను తీసుకున్న సెల్ఫీ స్టిక్ ఏమో రిమోట్ అయితే పనిచేసింది అనమాట. ఇక ఇప్పుడు తీసుకున్న అయితే ఓన్లీ లైట్లు పడితే కానీ రిమోటే పనిచేయదు అనమాట. అస్సలు ఒకటైతే దానిలో రిమోట్ మనం ఆన్ చేస్తాం కదా, లైట్ కూడా సరిగా వెలగదు అనమాట. ఇట్లా ఏది తీసుకున్నా కూడా సరిగా పని చేయట్లేదు. నేను ఫస్ట్ తీసుకున్నది అయితే మంచిగా ఉండే, దాన్ని అనవసరంగా పోగొట్టేశాను. ఇక మీరు అనొచ్చు, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అక్క, మీరు రిటర్న్ పెట్టుకుంటే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి కదా అని అనుకోవచ్చు. వస్తాయి, నా డబ్బులు నాకు వస్తాయి, ఇక రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ నా బాధ, నాకు ఇది చాలా అవసరం అనమాట. నాకు వీడియోస్ తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో దీంతో కొద్దిగా హెల్ప్గా ఉంటుంది కదా అని చెప్పి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఏది తీసుకున్నా కూడా సరిగా రావట్లేదు. ఎన్నిసార్లు రిటర్న్ పెట్టినా కూడా ఒకటే ప్రోడక్ట్ అనమాట. ఇట్లయితే వచ్చింది. నేను మీకు సజెషన్ అంటే దీని నుంచి నాకు బాగా అర్థమయ్యింది ఏంటంటే, ఇట్లా మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నామంటే దాన్ని రేటు చూడకూడదు అనమాట. అంటే ఇది తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనేది కాదు, డబ్బు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, ప్రోడక్ట్ మంచి తీసుకోవాలన్నమాట. సో నేను ఏం చేసినానంటే దీనికి 200 కదా 250 కదా అని చెప్పి తీసుకొని వీటిని ఇట్లా చేస్తున్నాను అనమాట. అంటే ఇక దీని గురించి రేటింగ్ తెలియదు అనేది ఏం లేదు. ఫ్లిప్కార్ట్లోనే కానీ మీషోలో కానీ దాని రేటింగ్ ఉంటుంది కదా, 3.4 అట్లా ఉంటాయి కదా. నేనైతే 4.8 4.6 5 ఉన్నాయి కూడా తీసుకున్నాను అనమాట. అంత మంచివి తీసుకుంటే కూడా ఏది సరిగ్గా రాదు, అంత వేస్ట్ అనమాట. సో ఇట్లయితే నేను ఆర్డర్ పెట్టుకున్నా, ఏది నాకు సరిగా పని చేయలేదు. ఇక రిమోట్ కూడా లైట్ పడుతుంది కానీ లైట్ మళ్ళీ అది మనం మొబైల్కి స్టిక్ చేసి అదే మొబైల్ పెట్టిన తర్వాత రిమోట్ లైట్ పడుతుంది కానీ ఫోటో రాదు అండ్ వీడియో కూడా రాదనమాట. సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ ఒక్కటి చూపిస్తుంది. సౌండ్ కొద్దిగా ఎక్కువ తక్కువ అంతేగాని సౌండ్ మాత్రం చూపించదు అనమాట. గిట్లా అయితే అయ్యిందనమాట నాకు. ఇంకా నాకు అవసరం కాబట్టి నేను అలాగే వాడుకుంటున్నాను. చూద్దాం, రిటర్న్ పెడితే పెట్టవచ్చు, లేకపోతే లేదు. నేను చెప్పేది ఏంటంటే డబ్బు కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, మంచి ప్రోడక్ట్ అయితే తీసుకోవాలి. ఇక మీకు గాన దీని గురించి ఏమన్నా తెలిసి ఉంటే నాకు మంచి కామెంట్లు అయితే చేయండి. సో నాకేమన్నా అదే ఉపయోగం ఇట్లా ఉంటే నేను వాడుకుంటాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.